విజయవాడ పులకరించింది అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన రాజంపేట సభలో చంద్రబాబు నాయుడు కాకుండా ఇక్కడే ఉండమన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉండమన్నట్టున్నారు. అందుకని ఇద్దరూ కూడా విజయవాడలోనే ఉన్నారు. అది ఎలక్షన్స్కి ముందు ఒక టెంపో క్రియేట్ చేయగలిగారని చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ దాకా సాగించినటువంటి యాత్ర అనాలా, లేకపోతే కనుక రోడ్ షో అనాలా, భారీ స్థాయిలో పబ్లిక్ నుండి స్పందన వచ్చింది. విపరీతమైనటువంటి ఆ స్పందనతో అంటే విజయవాడ లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ అధినేతగా నరేంద్ర మోడీకి అపూర్వమైనటువంటి స్వాగతం లభించింది. అన్ని అటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం శ్రేణులు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది, ఫొటోస్ ఇవన్నీ కూడా టెంపర్ క్రియేట్ చేయగలిగారని చెప్పాలా. ఎక్కడికక్కడ ఎస్పెషల్లీ విజయవాడలో ప్రధానంగా ఓ పక్కన కేసినేని నాని, కేసినేని చిన్ని హడావిళ్ళ మధ్యలో ఏంటి పరిస్థితి అనుకుంటున్నటువంటప్పుడు కరెక్ట్గా ఈ టెంపో మాత్రం చిన్నీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాని పబ్లిక్ అందరిలో కూడా విపరీతమైనటువంటి స్పందన కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మోడీని చూడటానికి అక్కడ ఎగబడ్డటువంటి టెంపో మాత్రం బాగా కనబడుతుంది. అనూహ్యమైనటువంటి స్పందన ఇరు పార్టీలకి, మూడు పార్టీలకి కూడా కాస్త ప్రశాంతతనిచ్చింది.